ఓం నమో వెంకటేశాయ. అనుకరణ బహుప్రియా తనుకరణ చిరప్రియా గోవింద గోవింద. తవ కృతిమనుకృత్య విహ్వలా గోపికాస్తు త్వదభిధ హృదయత్వం ప్రాప్తవత్యోనుచిత్రం. తవ చితిమనుకృత్యాప్యాత్మభాసానుభాస కథమహమభిదత్వం లబ్ధవానస్మినాద్య అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావలి వాసకోల్లోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. బీజాపూరకరాబ్జాయ బీజభూతాయ సంసృతే బీజాక్షరగకారాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురుప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాసప్రార్థనా. మాసేవితపదాబ్జాయ మారకోట్యతిశాయినే మాధవే మాసి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः. ధ్యానం నారాయణాతికలగీతవరేణ పుష్టం వ్యాసప్రసూతశుకకోకిలశబ్దఘుష్టం గోపీసమూహపరిగీతరవేణ జుష్టం గీతాలయం విశతభాగవతం ప్రకృష్టం. శ్రీ గురుభ్యో నమః. గోపికలందరూ శ్రీకృష్ణుని వెతికారు. ఎంత వెతికినా కనిపించలేదు. చెట్టును అడిగారు, పుట్టనడిగారు, కనిపించిన ప్రతి ప్రాణిని అడిగారు, పూలను అడిగారు, పళ్ళను అడిగారు, అన్నిటినీ అడిగారు. అడిగి 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 అడిగిన వాళ్ళనే మళ్ళీ మళ్ళీ అడిగి 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 కొంతసేపటికి ఆ భావనలో లీనమైపోయి శ్రీకృష్ణుడిలాగా తమను తామును మార్చేసుకుని శ్రీకృష్ణుడిలాగా అనుకరించటం మొదలుపెట్టారు. అందులో కస్యాశ్చిత్ పూతనాయంత్యాః కృష్ణాయంత్యపిబత్ స్తనం స్తోకాయిత్వా రుదత్యన్యా పదాహన్ శకటాయతి. ఆ అనుకరణ అనేది ఒకరికొకరు సహకారం చేసుకుని మరీ మొదలుపెట్టేశారు. కస్యాశ్చిత్ పూతనాయంత్యాః. ఉన్నట్టుండి ఒక ఆవిడ నేను పూతనని అని మొదలుపెట్టింది. నేను పూతనని అని మొదలు పెడితే వెంటనే ఇంకొక ఆవిడ కృష్ణాయంతి నేను శ్రీకృష్ణుణ్ణి అని చెప్పి కృష్ణాయంతి అపిబత్ స్తనం ఆ పూతనగా మారినటువంటి గోపికా స్త్రీ యొక్క స్తనాన్ని తాగటం మొదలుపెట్టేసింది. కస్యాశ్చిత్ పూతనాయంత్యాః కృష్ణాయంత్యపిబత్ స్తనం. ఇంకొక ఆవిడ నేను పసిపిల్లవాళ్ళలాగా కాళ్ళు చేతులు ఆడిస్తాను, నేను చిన్నప్పుడు శ్రీకృష్ణుణ్ణి అని పడుకుని వెలికిలా పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటే ఇంకొక ఆవిడ వచ్చి నేనే బండిని నేనే శకటాసురుడిని అని ఆవిడ కాళ్ళకి తగిలేటట్టు ఉండి పదాహన్ శకటాయతీం ఆవిడ కాలుతో దెబ్బతింది. శ్రీకృష్ణుడిలాగా మారిన శ్రీకృష్ణుడిలాగా కాళ్ళు చేతులు ఊపుతూ ఏడుస్తూ ఉన్నటువంటి గోపికా స్త్రీతో దెబ్బతిని శకటంలాగా కింద పడిపోయింది. తోకాయిత్వా రుదత్యన్యా పదాహన్ శకటాయతీం. ఇంకొక ఆవిడ దైత్యాయిత్వా జహారాన్యాం ఏకా కృష్ణార్భభావనాం రింగయామాస కాప్యంఘ్రీ కర్షంతి ఘోష నిస్వనై. ఇంకొక ఆవిడ నేను తృణావర్తుణ్ణి అని దైత్యాయిత్వా నేను తృణావర్తుణ్ణి గాలిగా ఉంటాను అని చెప్పి గిరగిరగిర అక్కడక్కడే తిరుగుతోంది. తిరుగుతూ తిరుగుతూ జహార అన్యాం ఏకా కృష్ణార్భభావనాం. కృష్ణుడెక్కడా అని వెతికింది. కృష్ణుడు ఎక్కడ వెతికేసరికి ఒక ఆవిడ నేనే శ్రీకృష్ణుణ్ణి అని అక్కడే ఉంది, పసిపిల్లవాళ్ళలాగా ఉంది. ఉండేసరికి ఆ గిరగిరా తిరుగుతూనే ఆ కృష్ణుడిలాగా నటిస్తున్న గోపికా స్త్రీని ఎత్తుకెళ్ళిపోయింది.
దైత్యాయుత్వా జహారాణ్యాం ఏకా కృష్ణార్భ భావనాం. ఇంకొక ఆవిడ, నేను ఇంకోళ్ళతో కలిసి ఆడను, నేనుగానే ఆడతాను అని రింగయామాస కాప్యంఘ్రి కర్షంతి ఘోషనిస్వనై. కాళ్ళు చేతులు తిప్పుతూ ఉంది. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు బాగా గజ్జెల శబ్దం చేసేవాడు కదా, మువ్వల శబ్దం, గజ్జెల శబ్దం చేసేవాడు కదా, అది చూపిస్తాను అని చేతుల్ని కాళ్ళని ఇలా 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 తిప్పటం అది మొదలుపెట్టింది. దాంతో శబ్దం వస్తుంది. ఆ శబ్దం చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసిన శబ్దంలాగా ఉంటుంది అని మొదలుపెట్టింది. కర్షంతి, కాస్త చేతులు కాళ్ళు ఇటు అటు ఊపింది, లేదా చేతులు కాళ్ళతో పారాడసాగింది. ఆ చేతులు మోకాళ్ళ మీద పారాడుతూ ఉంటే వచ్చేటువంటి శబ్దం కోసం అలా పారాడసాగింది. ఘోష నిస్వనేహి, రకరకాల శబ్దాలు చేస్తూ. ఇది చిన్నప్పుడు శ్రీకృష్ణుడు పసితనంలో చేసేవాడు. పడుకున్నప్పుడు ఈ శబ్దాలు చేసేవాడు, మోకాళ్ళ మీద పాకుతున్నప్పుడు ఈ శబ్దాలు చేసేవాడు, నడుస్తున్నప్పుడు ఈ శబ్దాలు చేసేవాడు అని తన చుట్టూ వాళ్ళకి చెబుతూ ఆ శబ్దాలను అనుకరించడం మొదలుపెట్టింది. దైత్యాయిత్వా జహారాణ్యాం ఏకా కృష్ణార్భ భావనాం రింగయామాస కాప్యంఘ్రీ కర్షంతి ఘోష నిస్వనై. కృష్ణరామాయితే ద్వేతు గోపాయంత్యశ్చ కాశ్చన వత్సాయతీం హంతి చాన్యా తత్రైకాతు బకాయతి. ఉన్నట్టుండి ఏం పుట్టిందో, కృష్ణరామాయితే ద్వేతు, ఇద్దరు గోపికా స్త్రీలు మేమిద్దరం బలరామకృష్ణులం అని ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా నుంచున్నారు. నుంచునేసరికి మేము బలరామకృష్ణుల్ని చూడటానికి వచ్చిన గోపికా స్త్రీలము అని మిగతా వాళ్ళందరూ వాళ్ళ చుట్టూ మోగి వాళ్ళని చూస్తున్నారు. కృష్ణరామాయితే ద్వేతు, వాళ్ళలోనే ఇద్దరు బలరామకృష్ణులు అయిపోయారు. గోపాయంత్యశ్చ కాశ్చన, గోపికల్లాగా మిగతా వాళ్ళు చేరిపోయారు. ఇంకొంతమంది ఏం చేశారంటే, మీరు బలరామకృష్ణులు అయితే మేము మీకు కూడా ఉండేటువంటి గోపాలకులము అని చెప్పి వాళ్ళతో కలిశారు. గోపాయంత్యశ్చ కాశ్చన, మనందరము కలిసి పశువుల్ని కాయటానికి వెళదాము అన్నట్లు తయారయ్యారు. పశువులు కాయడానికి వెళ్ళారు. ఆట అలాగే సాగుతుంటే వత్సాయతీం హంతి చాన్యాం, ఉన్నట్టుండి వత్సాసురుడు వచ్చాడు అని ఒక ఆవిడ ప్రకటించేసరికి అప్పుడు కృష్ణుడు మారిపోయాడు. ఇంకొక ఆవిడ కృష్ణుడు అయిపోయింది. ఆవిడ నేను శ్రీకృష్ణుడిని అని చెప్పి వత్సాసుర సంహారం అక్కడ చేసేసింది. అవసరమైతే ఒక ఆవిడేమో నేనే వత్సాసురుణ్ణి అని వచ్చేసింది. ఆ నేనే వత్సాసురుణ్ణి అని వచ్చిన ఆవిడ్ని ఈ నేనే శ్రీకృష్ణుణ్ణి అనే ఆవిడ అక్కడికక్కడ సంహరించింది. తత్రైకాతు బకాయతీం, ఈ లోపల బకాసుర సంహారం జరగలేదా అని ఒకడు కోపం వచ్చి నేనిప్పుడు బకాసురుడిని అనంది. బకాసురుణ్ణి అనగానే మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చి నేను శ్రీకృష్ణుణ్ణి అని చెప్పి ఆ బకాసురుణ్ణి కూడా రెండు కొమ్ములు అంటే నోటి కొమ్ములు చీల్చి సంహరించాడు కదా, ఆ సంహార ఘట్టాన్నంతా ఆవిష్కరించింది. కృష్ణరామాయితే ద్వేతు గోపాయంత్యశ్చ కాశ్చన వత్సాయతీం హంతి చాన్యా తత్రైకాతు బకాయతి. ఈ లోపల ఆహూయ దూరగా యద్వత్ కృష్ణస్తమనుకుర్వతీం వేణుం క్వణంతీం క్రీడంతీం అన్యా శంసంతి సాధ్వితి. ఎక్కడో దూరంగా ఆవులున్నాయి, నేను శ్రీకృష్ణుడిలాగా ఆవుల్ని పిలుస్తాను అని ఒక ఆవిడ ఆహూయ దూరకాహ, దూరంగా ఉండేటువంటి ఆవుల్ని శ్రీకృష్ణుడు ఎలా పిలుస్తాడో అలా పిలిచింది. దూరంగా ఉండే ఆవుల్ని పేరు పెట్టి పిలుస్తాడు కదా, ఆ పేరు పెట్టి పిలవటం, ఆ పిలుతం, వీటన్నిటినీ అనుకరించింది. కృష్ణ యద్వత్ తమనుకుర్వతి, శ్రీకృష్ణుడు ఎలా పిలుస్తాడో అలాగే ఉన్నట్టుగా అనుకరించింది. ఇంకొక ఆవిడంది నేను వేణువాదం చేస్తాను, ఆయన ఎలా వేణునాదం చేస్తాడో నేను అలాగే చూపిస్తాను అని వేణుం క్వణంతి, వేణునాదం చేయటం మొదలుపెట్టింది. ఇంకొక ఆవిడేమో క్రీడంతి, ఆయనలాగా నేను ఆడతాను, బాగా ఆడతాడు కదా, ఆటలాడతాడు కదా, నేను ఆడతాను, ఆడి చూపిస్తాను అని క్రీడంతి ఆటలాడింది. అదేం చిత్రము, ఎవరు శ్రీకృష్ణుణ్ణి నేను అని మొదలుపెట్టినా సరే, ఎవరు ఏ పని చేసినా సరే అన్యా శంసంతి సాధ్వితి, మిగతా వాళ్ళు చూసేవాళ్ళు ప్రేక్షకులు, ఆ ప్రేక్షకులందరూ ఆహా చాలా బాగా నటించావు, శ్రీకృష్ణునిలాగానే ఉన్నావు, నీకు శ్రీకృష్ణుడికి తేడానే లేదు అని సాధు 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 అని ప్రశంసలు చేయటం కూడా చేశారు. ఆహూయ దూరగాయద్వత్ కృష్ణస్తమనుకుర్వతీం వేణుం క్వణంతీం క్రీడంతీం అన్యా శంసంతి సాధ్వితి.
ఇలా ఒకళ్ళకొకళ్ళు శ్రీకృష్ణుడి కృతులను అనుకరించటము, ఆ శ్రీకృష్ణుడి కృతుల్ని అనుకరించడంలో భాగంగా అవసరమైతే అక్కడక్కడ ఉండేటువంటి రాక్షస వేషం కూడా ఎవరికి వాళ్ళు కట్టేసేయటము. రాక్షస వేషమైతేనేమి, పూతనైతేనేమి, వత్సాసురుడైతేనేమి, బకాసురుడైతేనేమి, ఇంకోడైతేనేమి, అందరూ మా శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్నవాళ్లే కదా, శ్రీకృష్ణుడి యొక్క కరస్పర్శాదులను పొందిన వాళ్లే కదా, కాబట్టి వాళ్ళు కూడా మాకు కావలసిన వాళ్లే అని అనుకుని శ్రీకృష్ణ తత్సంబంధి వేషాలతో ఆ శ్రీకృష్ణుడి భావన చేసి 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 అసూయ లేకుండా ఎవరికి వారు అబ్బా శ్రీకృష్ణుడల్లేనే ఉన్నావు, శ్రీకృష్ణుడల్లే ఉన్నావు, ఆయనలాగానే ఉన్నావు అని పక్క వాళ్ళని ప్రశంసించి ఆ భావనా సముద్రంలో అందరూ మునిగిపోయారు. ఆ మునిగిపోవటం అనేది వాళ్ళలో తన్మయత్వానికి కూడా దారితీసింది. తన్మయత్వానికి దారి తీసేసరికి వీళ్ళకి అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. కస్యాంచిత్ స్వభుజం న్యస్య చలంత్యాహాపరానను కృష్ణోహం పశ్యత గతిం లలితాం ఇతి తన్మనాః. ఒక ఆవిడ ఉన్నట్టుండి శ్రీకృష్ణుడు అయిపోయి పక్కనున్న గోపిక సుబలుడు అని అనుకుని కస్యాంచిత్ స్వభుజం న్యస్య, ఆ పక్కన ఆవిడ ఎవరని కూడా చూసుకోకుండా ఆవిడ మీద తన భుజాలను వేసి, ఆవిడ భుజం మీద చెయ్యేసి స్వభుజం న్యస్య చలంతి, నడుస్తూ చూసావా నేను సుబలుడు మీద చేతులు వేసిన శ్రీకృష్ణుడిని, శ్రీకృష్ణుడిలాగా నటిస్తున్నాను అనుకరిస్తున్నాను కూడా కాదు, శ్రీకృష్ణుణ్ణి ఇది చలంతి. అది చూసి ఇంకొక ఆవిడ శ్రీకృష్ణుడిలాగానే ఉంది లేదా శ్రీకృష్ణుడే అని అనుకుని కూడా అపరా నను ఆహా, ఇది కాదు నేను చూడు, కృష్ణోహం అసలు కృష్ణుణ్ణి నేనే అనటానికి చిహ్నమేంటి, పశ్యత గతిం లలితాం, ఆయన ఎలాగా అందంగా నడుస్తాడో అలాగే అందంగా నడుస్తున్నాను చూడండి, ఆయన్నే నేను, కృష్ణోహం నేను శ్రీకృష్ణుడినే, పశ్యత గతిం లలితాం ఆయనలాగా అందంగా మృదువుగా పాద విన్యాసాలు చేస్తూ వెళుతున్నాను. పశ్యత గతిం లలితాం, ఆయన అప్పుడప్పుడు నాట్యమాడుతున్నట్టుగా ఆడుతూ వెళతాడు కదా, ఆటలాడుకుంటూ, ఆ గతిని కూడా నేను చూపిస్తాను, లలితమైన చూడటానికి బాగా ఉండే అతీవ రమ్యాం నృత్యలీలాం పశ్యత అని ఒక ఆవిడ అంది. అనేటప్పుడు తన యొక్క ఈ గతిని కానీ తాను చేస్తున్న ఈ పనిని కానీ మిగతా వాళ్ళు ప్రశంసించాలి అని కూడా అనుకోలేదు, మిగతా వాళ్ళు చూడాలని కూడా అనుకోలేదు. తన్మనాహ తన్మయత్వంతో శ్రీకృష్ణుడిలాగా మారిపోయి తానే శ్రీకృష్ణుడైపోయి ఈ మాట అంది. పక్క వాళ్ళు ఏం చూస్తున్నారు ఏమంటున్నారు అని పట్టించుకోలేదు, తాను మాత్రం ఆ తన్మయ స్థితిలో ఉండిపోయి తన్మయ స్థితిలో ఈ మాట అంది. కస్యాంచిత్ స్వభుజం న్యస్య చలంత్యాః పరానను కృష్ణోహం పశ్యత గతిం లలితాం ఇతి తన్మనాః. ఇది చూసేసరికి మిగతా వాళ్ళ యొక్క తన్మయత్వం కూడా లోపల నుంచి అలా ఉబ్బినట్టుగా పైకి వచ్చేసింది. దాంతో ఒక ఆవిడ మాభైష్ట వాతవర్షాభ్యాం తత్రాణం విహితం మయా ఇత్యుక్త్వైకేన ఏకేన హస్తేన యతంతి ఉన్నిదధేంబరం. ఉన్నట్టుండి మా భయిష్ట అని అంది ఒక ఆవిడ. ఎవరు భయపడకండి, భయం దేనికి పడాలి, వాత వర్షాభ్యాం గాలి బాగా కొడుతోందని లేదా వర్షం బాగా కురుస్తోందని ఏం భయపడకండి, వాత వర్షాభ్యాం మా భయిష్ట, ఎందుకంటే తత్రాణం విహితం మయా, మీకు చలి నుంచి లేదా గాలి నుంచి వర్షం నుంచి రక్షణని నేను కల్పించాను. నేనెవరిని ఆ ప్రశ్న లేదు సమాధానము లేదు, నేను శ్రీకృష్ణుని అయిపోయాను కాబట్టి నేను శ్రీకృష్ణుడిగా మీకు వాత వర్షాభ్యాం తత్రాణం విహితం మయా, మీకు గాలి నుంచి అలాగే వర్షం నుంచి రక్షణ నేను ఏర్పాటు చేశాను, ఇదిగో చూడండి కావాలంటేను. ఇత్యుక్త్వా అలా చెప్పి ఏకేన హస్తేన ఒక చేత్తో యతంతి ప్రయత్నం చేస్తున్నట్టుగా చేసి యతంతి ఉన్నిదధేంబరం తన ఉత్తరీయాన్ని తన పైటని ఇలా పైకి లేపి చూపించింది. ఇదో మీకోసం గోవర్ధనగిరిని ఎత్తేస్తున్నాను, మీరేమి వర్షానికి గాలికి భయపడకండి, దీని కింద నుంచోండి, నేను మీకు రక్షణను కల్పించేశాను అని చెప్పింది. ఈ వాక్యంలో నేను కృష్ణుణ్ణి అనే మాటను కూడా కలపలేదు, నేను కృష్ణుణ్ణి అని పూర్తిగా నమ్మింది. ఆ తన్మయ స్థితిని చివరి స్థాయికి కూడా పొందేసరికి
నేను కృష్ణుణ్ణి అనే మాట కూడా చెప్పకుండా నేను మీకు రక్షణను ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పేసి దానికి కావాల్సిన చిన్న చిన్న పనులు కూడా చేసి చూపించింది. మాభైష్టవాతవర్షాభ్యాం తత్రాణం విహితం మయా ఇత్యుక్త్వైకేన హస్తేన యతంతి ఉన్నిదధేంబరం. ఆరుహ్యైకా పదాక్రమ్య శిరస్యాః పరాం నృప దుష్టాహే గచ్చ జాతోహం ఖలానాం నను దండధృక్. పాతావిడ మిగతా వాళ్ళు నయం, ఇంకొక ఆవిడ ఉన్నట్టుండి కాళీయ మర్దన రూపాన్ని ధరించేసేసింది. ధరించటం కోసం ఏం చేసింది, ఆ కాళీయుడి యొక్క శిరస్సు మీదకి ఎక్కేసింది. కాళీయుడు ఎవరు అంటే పక్కనే దొరికిన ఇంకో గోపికాస్త్రీ. ఆ గోపికాస్త్రీని నెత్తికెక్కేసేసింది, నెత్తిమీదకి ఎక్కేసింది. నెత్తిమీదకి ఎక్కేసి ఆరుహ్య ఎక్కేసి పదా ఆక్రమ్య తన కాళ్లతో ఆ శిరస్సుని పక్కనుండే గోపికాస్త్రీ తాలూకు తలకాయని తొక్కేస్తూ పదా ఆక్రమ్య, మరి తలకాయని కాళ్ళతో తొక్కేస్తే ఆవిడికి ఏమైనా నొప్పి కలుగుతుందా అనే మాటను కూడా పట్టించుకోకుండా శిరసి పదా ఆక్రమ్య శిరసి ఆహా అంది. అపరాం ఇంకొక ఆవిడ్ని ఎవరినైతే తొక్కేసిందో ఆ తొక్కేసిన ఆవిడతో అంటోంది, నృప ఓ పరీక్షిత్తు, దుష్టాహే ఓ కాళీయుడా, ఓ చెడ్డ సర్పమా, గచ్చ ఇక్కడి నుంచి వెళ్ళిపో, జాతోహం ఖలానాం నను దండధృక్. చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ దండించటానికి దండాన్ని చేతిలో పట్టుకుని నేను వచ్చేసాను అంటేనే మీలాంటి వాళ్ళందరూ భయపడాలి, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని తాను నెత్తి మీద ఒక నెత్తి మీద కాలు పెట్టి ఆ కాలు పెట్టిన ఆవిడ్ని భయపెట్టి పారిపోమని కూడా సలహా ఇచ్చింది. ఆరుహ్యైకా పదాక్రమ్య శిరస్యాః పరాం నృప దుష్టాహే గచ్చ జాతోహం ఖలానాం నను దండధృక్. తత్రైకోవాచ హే గోపాః దావాగ్నిం పశ్యతోల్బణం చక్షూంష్యాశ్వపిదధ్వంవో విధాస్యే క్షేమమంజస. ఇంకోటి పాపం ఎవరి నెత్తి మీదకి ఎక్కలేదు, ఎక్కకుండా తత్ర ఏక ఉవాచ ఇంకో ఆవిడ కొంచెం ప్రశాంతంగానే ఉండి అంది, హే గోపాహ, ఓ గోపాలకుల్లారా, మీరందరూ నా చుట్టూ ఉండే గోపాలకులు, నేను శ్రీకృష్ణునే. దావాగ్నిం పశ్యత, దావాగ్ని మీ చుట్టూ, కార్చిచ్చు మీ చుట్టూ వచ్చింది, పశ్యత చూసుకోండి, ఉల్బణం చాలా తీవ్రంగా ఉంది, మీరేం చేయక్కర్లేదు, భయపడక్కర్లేదు. చక్షూంషి ఆశు అపిదధ్వం, మీ కళ్ళు మూసుకోండి, వెంటనే మూసుకోండి. విధాస్యే క్షేమమంజసా వహ, మీ కళ్ళు మూసుకోండి, మీరు కళ్ళు మూసుకున్న వెంటనే మిమ్మల్ని క్షేమంగా ఓ చోటికి చేరుస్తాను. అంజస వెంటనే చేరుస్తాను, మీరేం కంగారు పడక్కర్లేదు, ఆలస్యమేం కాదు, వెంటనే చేస్తాను, మీరు కళ్ళు మూసేసుకోండి అని చెప్పింది. ఈవిడ కూడా తన మాటల్లో ఏమీ నేను శ్రీకృష్ణుడిని అనే మాట చెప్పట్లేదు. శ్రీకృష్ణుడు అయిపోయి ఇదిగో దావాగ్ని ఉంది మీ చుట్టూ, మిమ్మల్ని నేను రక్షిస్తాను, మీరు కళ్ళు మూసుకోవటమే తరువాయి అని అంది. తత్రైకోవాచ హే గోపాః దావాగ్నిం పశ్యతోల్బణం చక్షూంష్యాశ్వపిదధ్వంవో విధాస్యే క్షేమమంజస. ఈ లోపల సీన్ మొత్తం ఇంట్లోకి మారిపోయింది. ఇంట్లోకి మారిపోయి బధ్నామి భాండభేత్తారం హయ్యంగవ ముషంత్వితి భీతా సుదృక్ పిధాయాస్యం భేజే భీతి విడంబనం. ఇంకొక ఆవిడ నేను యశోదని అని అనుకుంది, బయటికి చెప్పలేదు కానీ నేను యశోదని అని అనుకుని ఓ తాడు కోసం వెతికింది. తాడు కోసం వెతికేసరికి అక్కడ ఏదో ఉన్నదేదో దొరికింది, దాన్ని పట్టుకుని బధ్నామి నేను కట్టేస్తాను. ఎందుకు కట్టేస్తాను అంటే భాండభేత్తారం, పెరుగు కుండని పగలగొట్టాడు శ్రీకృష్ణుడు, కాబట్టి భాండభేత్తారం బధ్నామి, పెరుగు కుండని పగలగొట్టిన శ్రీకృష్ణుడిని నేను కట్టేస్తాను అని తాడు పుచ్చుకు తిరిగింది. హయ్యంగవముషం, చాలా కష్టపడి నిన్నటి పాలు తోడు పెట్టి దాని మీద మీగడ తీసి దానిలోంచి వెన్న చిలికేస్తే ఆ వెన్న మొత్తాన్ని దొంగిలించేశాడు. ఆ వెన్న దొంగని, ఆ పెరుకుండ పగలగొట్టిన వాడిని ఈరోజు కట్టి తీరవలసిందే అని చెప్తూ కాసేపు తిరిగింది. దాంతో ఇంకొక ఆవిడ ఉన్నట్టుండి శ్రీకృష్ణుడైపోయి దొరికిపోయింది కూడాను. దొరికిపోవటం భీత, భయంతో భయపడుతున్నట్లుగా దొరికింది. భీత, నిజానికి ఆవిడ సుదృక్, చాలా అందమైన కళ్ళున్నది. అలా అందమైన కళ్ళున్న ఆ గోపికా స్త్రీ
భయపడుతున్నట్లుగా ఉండి భీతా సుదృక్ పిధాయాస్యం భయం నటిస్తూ 2 చేతులతోనూ మొహాన్ని కప్పేసుకుని భేజే భీతి విడంబనం చాలా భయపడుతున్నట్లుగా ఆ స్థితిలో నటించింది ఏం చెప్పాలా, అనుకరించింది ఏం చెప్పాలా, లేదా ఆ రకంగా మారిపోయింది ఏం చెప్పాలా అని తెలియనట్లుగా తయారైపోయింది. బధ్నామి భాండభేత్తారం హయ్యంగవ ముషంత్వితి భీతా సుదృక్ పిధాయాస్యం భేజే భీతి విడంబనం. ఇలా వీళ్ళు అనుకరణ స్థితి అని దాన్ని మొదలుపెట్టి అనుకరణాన్ని మొదలుపెట్టి ఆ అనుకరణ స్థితి నుంచి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళిపోయి తన్మయ స్థితిని పొంది ఆ తన్మయ స్థితిలో కూడా తారాస్థాయిని పొంది ఆ తన్మయత్వాన్ని చాలా స్పష్టంగా ప్రకటిస్తూ కాసేపు హడావిడిగా ఇటు అటు తిరుగుతూ వచ్చారు. తిరుగుతూ వస్తే కొంచెం సేపటికి ఇది కూడా వాళ్ళకి చాలకపోయేసరికి ఏవం కృష్ణం పృచ్ఛమానాః బృందావన లతాస్తరూన్ వ్యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః. ఈ అనుకరణ తాదాత్మ్య స్థితి ఇవన్నీ కాసేపటికి బోర్ కొట్టినట్టు అయిపోయి మళ్ళీ ఇంతకుముందు పని చేసినట్లుగా వెతకటం అనే పని మొదలుపెట్టారు. కృష్ణం పృచ్ఛమానాః ఆ వెతకడం ఇంతకుముందు చేసినట్లుగానే ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళటం, ఒక్కొక్క తీగ దగ్గరికి వెళ్ళటం, తీగ దగ్గరికి చెట్టు దగ్గరికి వెళ్ళి వాటిని అడుగుతూ ఉండటం అనే తీరులో నడిపారు. కృష్ణం పృచ్ఛమానాః బృందావన లతాః తరూన్ చెట్లు తీగలు తేమలు అన్నిటినీ అడగటం మొదలుపెట్టారు. వెతికి ఉన్నట్టుండి ఒక ఆవిడంది నే కనిపెట్టాను అంది. వ్యచక్షత వనోద్దేశే ఏం కనిపెట్టావు అంటే పదాని పరమాత్మనః శ్రీకృష్ణుడి యొక్క పాదపు ముద్రల్ని నేను కనిపెట్టేశాను, పాదముద్రలు నేను కనిపెట్టేశాను అంది. అందరూ ఇదో పులి అంటే ఏదో తోక అనే బ్యాచే కదా, అందరూ పరిగెత్తుకొచ్చారు. కనిపించినాయి మాకు కూడా శ్రీకృష్ణుడి యొక్క పాద చిహ్నాలు కనిపించినాయి అని అందరూ ప్రకటించేశారు. ఎవరికి వారు ప్రకటించేశారు. వ్యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః ఏవం కృష్ణం పృచ్ఛమానాః బృందావన లతాస్తరూన్ వ్యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః. వాళ్ళు ఏ పాద చిహ్నాలని కనిపెట్టారు, ఏ రకంగా కనిపెట్టారు, కనిపెట్టి వాళ్ళు ఏం చేశారు అనేది పై వ్యవహారం. దాన్ని కూడా యథాసౌకర్యంగా మనం అధ్యయనం చేసుకుందాం. ఇప్పటికైతే అనుకరణ స్థితి నుంచి తాదాత్మ్య స్థితి దాకా లేదా నాటక స్థితి నుంచి తన్మయతా స్థితి దాకా వెళ్ళినటువంటి ఆ గోపికా స్త్రీల యొక్క మానసిక స్థితిని అంచనా వేసుకోవటానికి మనం ప్రయత్నం చేసుకుందాము. అంచనా వేసుకోవాల్సిందేమీ లేదు. వాళ్ళలో నిండి ఉన్నటువంటి భక్తి ఎలా పెరుగుతూ వస్తోంది, ఎలా ఆ భక్తి మారుతూ తాదాత్మ్య స్థితికి తీసుకొచ్చేస్తోంది అనే విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేద్దాము. మనలోనూ అలాంటి భక్తిని ప్రసాదించవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమానికి ఈరోజుకి ఇక్కడిగా ఆపుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఎంత వచ్చింది? 20.